హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. ఈ మధ్యకాలంలో ప్రభాసాన్ని ఇచ్చేటటువంటి అప్డేట్స్ చూస్తుంటే పిచ్చకి పోతుందబ్బా. సో ఇప్పుడే మనకి ఏంటంటే మారుతి డైరెక్షన్లో వచ్చినటువంటి రాజాసాబ్ సినిమా యొక్క గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారనమాట. సో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తరపున ప్రజెంట్ చేస్తున్నటువంటి ఈ సినిమా యొక్క గ్లిమ్స్ వీడియో చూస్తున్నప్పుడైతే ఒక కొత్త ఫ్రెష్ లుక్ అయితే వచ్చింది. యాక్చువల్లీ ప్రభాస్ పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే కల్కికి దీనికి గెటప్ పరంగా నాకైతే పెద్దగా తేడా అయితే కనిపించలేదు కానీ సో బట్ ఉన్నటువంటి డ్రెస్సింగ్ స్టైల్ కానీ చూపించినటువంటి ఆ రొమాంటిక్ ఫ్లవర్స్ వ్యూ కానీ నిజంగా చాలా బాగుందనమాట. సో ఇప్పటి వరకు మనం కానీ చూసుకున్నట్లయితే రీసెంట్గానే కల్కి 2898 సినిమాకి సంబంధించి సెలబ్రేషన్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇంకా సినిమా హిట్ టాక్లు నడుస్తున్నటువంటి టైంలోనే రాజాసాబ్ మూవీ నుంచి ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్ కాస్త ఎండిపోయి ఉన్నారు, ఒక చిన్న అప్డేట్ ఎప్పుడు వస్తాయి అని. బట్ ఏ మాత్రం లేకుండా తండాలుగా వరుస పెట్టి వస్తూనే ఉన్నారనమాట ప్రభాసానికి సంబంధించిన మూవీకి సంబంధించినటువంటి అప్డేట్స్. సో రీసెంట్గానే మనం కానీ చూసుకున్నట్లయితే హను రాఘవపూడితో చేయబోతున్నటువంటి సినిమాకి సంబంధించి కూడాను షూట్ అనేది ఆగస్ట్లో ఉండబోతోంది అనేటటువంటి టాక్ అయితే కూడా ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా వరుస పెట్టి ప్రభాస్ అనే సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ వస్తున్నాయన్నమాట. సో ఇప్పటికే మనం కానీ చూసుకున్నట్లయితే మారుతి డైరెక్షన్ రాబోతున్నటువంటి రాజాసాబ్ యొక్క పోస్టర్ని మనకి లాస్ట్ ఇయర్ ఒక డిసెంబర్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ టైంలో ఏమనుకున్నామంటే కాస్త పోస్టర్ వేడిగా ఉంది, అంటే ఒక లుంగి పట్టుకొని ప్రభాస్ అని చూసినప్పుడు కాస్త గెటప్ డిఫరెంట్గా ఉంది అని అనిపించింది. బట్ కల్కి సినిమా చూశాక గెటప్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉందేమో ఈ సినిమాలో కూడా అనిపించింది. సో హర్రర్ కామెడీ రొమాంటిక్లో రాబోతున్నటువంటి ఈ ఫ్యాన్ ఇండియన్ సినిమా, నాట్ అండ్ ఫ్యాన్ ఇండియన్ సినిమాగా రాబోతున్నప్పుడు ఈ సినిమా ఒక గ్లిమ్స్ చూసినప్పుడు అయితే ఒక మంచి ఫీలింగ్ అయితే వచ్చింది, మంచి వైబ్ అయితే వచ్చిందనమాట. సో అంతకుమించి మనకేం చూపించలేదు. సో ప్రభాస్ అలా దిగుతాడు, వెంటనే ఒక ఫ్లవర్ బొకే తీసుకుంటాడు, అలా ప్రభాస్ అని నడుస్తూ ఉండి ఒక మిర్రర్ అలా తన వైపు తిరుగుతుందనమాట. చూసుకొని తనకి తనే దిష్టి తీసుకొని విసిరేస్తాడు అనమాట. సో చూడడానికి అయితే చాలా రొమాంటిక్గా చాలా లవ్లీగా అయితే అనిపించింది. సో విజువల్ మరి సినిమాలో జస్ట్ ఐ థింక్ ఒక సాంగ్కి సంబంధించి ఉండొచ్చు, ఎందుకంటే ఇది ఒక హర్రర్ కామెడీ ఫిల్మ్ కాబట్టి. సో ఈ సినిమాకి సంబంధించి భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. అండ్ ఈ మధ్యకాలంలో మనం కానీ చూసుకున్నట్లయితే కలికిలో కూడాను మనకి ఇంతకుముందు వచ్చినటువంటి సినిమాలతో కంపేర్ చేస్తే కలికిలో అట్లీస్ట్ కొంచెం ఎంటర్టైన్మెంట్గా అనిపించింది, కాస్త సర్కాస్టిక్గా అనిపించింది. బట్ మారుతి సినిమా కాబట్టి ఈ సినిమాలో మొత్తం సర్కాస్టిక్గా ఉండాలి, అంటే పైగా కామెడీ హర్రర్ కాబట్టి మనం కానీ చూసుకున్నట్లయితే ప్రేమ కథ చిత్రం ఏ లెవెల్లో మనం నవ్వించిందో మనం ఇప్పటికీ మర్చిపోలేదన్నమాట సినిమాను చూస్తూ. సో అదేవిధంగా ఈ సినిమా ఉండబోతుందా లేదా ఎమోషన్స్ పరంగా కొత్తగా మారుతి ఏమైనా ప్రభాస్ అని వేరేలా చూపించబోతున్నాడా అనే విషయం మనకు తెలియాల్సి ఉంది. సో ప్రెజెంట్ రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ చూస్తే మాత్రం ఒక ప్రత్యేకమైన ఫీల్ అయితే గుడ్ వైబ్స్ అయితే వచ్చాయన్నమాట. మరి ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేశాను, గ్లిమ్స్ కదా ఇంకొంచెం హెవీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ పెద్దగా అయితే అంతగా అనిపించలేదు. బట్ వాట్ ఎవర్ మొత్తంగా చూసుకున్నట్లయితే గెటప్ కానీ ఫ్లవర్స్ కానీ ఉన్నటువంటి ఆ వ్యూ కానీ చాలా క్యూట్గా అయితే అనిపించింది. సో చూసినటువంటి మీకు ఏమనిపించింది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇక ప్రభాస్ అనే సినిమాలు వరుస పెట్టి యాక్చువల్గా ఏంటంటే మనకి సంక్రాంతికి రిలీజ్ చేస్తారని చెప్పారు, 2025 సంక్రాంతికి అయితే సినిమా రిలీజ్ చేస్తారని చెప్పారు. మొత్తానికి ఇదేంటంటే ఏప్రిల్ 10th అయితే వెళ్ళిందనమాట. సో ఏప్రిల్ 10th 2025 ఈ సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. యాక్చువల్లీ అదే టైంలో మనకు చూసుకున్నట్లయితే తేజ సజ్జా యొక్క మిరాయ్ సినిమా కూడా రిలీజ్కి దగ్గరలో ఉంది. సో అంటే ఆ సినిమాకి దగ్గరలో ఉంది. సో మరి చూడాలి సినిమా అనేది బిఫోర్ రిలీజ్ చేస్తారు ఆఫ్టర్ రిలీజ్ చేస్తారు అనేటువంటి విషయం, ఎందుకంటే మిరాయ్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. సో ఇటువంటి టైంలో రెండు పాన్ ఇండియన్ సినిమాల మధ్య పోటీ నడిస్తే ఎలా ఉంటుందని ఆలోచనలో ఉన్నారు. సో మొత్తానికి మనం కానీ చూసుకున్నట్లయితే కొంతమంది హీరోల సినిమాలు సంవత్సరాలకి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలైనా సరే రిలీజ్కి ఇంకా నోచుకోలేని సినిమాలు చాలా ఉన్నటువంటి టైంలో సో ఎవ్రీ ఇయర్ ఒక 2 పాన్ ఇండియన్ సినిమాలు తీసుకుంటూ ప్రశాంతంగా జనాలు ఎంటర్టైన్ చేస్తూ అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాడు అనమాట మన ప్రభాస్ అన్న. సో ఇది చూసి చాలా మంది కన్ను గుట్టే ఛాన్సెస్ ఉంది. సో అందువల్లనే దిష్టి తీసే విధంగా పెట్టాడేమో అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే స్పెసిఫిక్గా అనిపించింది. సో మీకేమనిపించింది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ గ్లిమ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే నేను నిజంగా అయితే చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కొంచెం వేరే లెవెల్లో ఏమైనా చూపిస్తారనుకున్న హర్రర్ కామెడీ కదా, లైక్ ఆ భయపడే షార్ట్ ఏమైనా వస్తుంది అనుకున్నాను. చాలా లవ్లీగా చాలా కూల్ ప్లెజెంట్గా ఉన్నాడు అనమాట మన ప్రభాస్ అన్న. మరి చూడాలి ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేటువంటి విషయం. సో ఈ గ్లిమ్స్ చూసాక మీ ఒపీనియన్ ఏంటనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.